హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు నాటుకోడి రసం ఎలా చేయాలో చూపిస్తున్నా. బయట వెదర్ చాలా చల్లగా ఉంది. అందరికీ జలుబులు జ్వరాలు, కొంచెం గొంతు బాగాలేదు. సో ఇవాళ నాటుకోడితో రసం చేయాలని అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నాటుకోడి. ఈ నాటుకోడిని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని తర్వాత ఒక 2-3 సార్లు కొద్దిగా నలగొట్టాలన్నమాట. అప్పుడు మనకి రసం బాగా వస్తుంది. అందులో ఉన్న జ్యూస్ అంతా రసం పీల్చుకొని రసంలో కలిసి మనకి నాటుకోడిలో ఉన్న బలాన్ని అది కూడా ఆ రసంలో వస్తుంది అన్నమాట. అది నెక్స్ట్ 4 ఉల్లిపాయలు, 6 మిరపకాయలు, 6 టమాటోస్, ఇంకా ధనియాలు ఒక 2 స్పూన్లు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, అంతే. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. చాలా సింపుల్గా అయిపోతుంది. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు ఉల్లిపాయలుని సన్నగా ఇలా కొద్దిగా కట్ చేసుకొని దంచుకోవాలి. ఉల్లిపాయలని కూడా కొంచెం మన నోట్లో కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. కొంచెం ఇది ఆనియన్స్ కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, యాక్చువల్గా అల్యూమినియం పాత్రలు వాడకూడదు అంటున్నారు, కానీ నా దగ్గర ఇదే ఉంది ప్రస్తుతానికి. సో ఓకే, ఇది ఒకసారికి ఏం కాదులేండి, చేసేద్దాం. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, జీలకర్ర ఆనియన్స్ కొంచెం వేగాలి. ఈ లోపల మనం టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. 5 టమాటో సరిపోతుంది అనిపిస్తుందండి. 5 టమాటోస్. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. నీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాండేటరీ కదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాండేటరీ అనమాట. ఇది నేను చేసి పెట్టుకున్నాను. ఇది ఆనియన్స్ కొంచెం కలర్ మారుతుంది కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం టమాటోస్, చిల్లీస్ వేసుకోవాలి. ఓకే, ఇవి కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయ్యే లోపల మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు డ్రై ఫ్రై చేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట రసంలోకి. సో ధనియాలు, మిరియాలు, జీలకర్ర మనం ఇప్పుడు డ్రై ఫ్రై చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీకు డ్రై ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం లైట్గా చేసుకునేసి స్టవ్ ఆపేసేద్దాం. ఇప్పుడు దీన్ని నా ప్రియమైన శ్రీవారు పొడి చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు టమాటోస్, ఆనియన్స్, మిర్చి అన్నీ వెల్ కుక్డ్. ఇట్లాంటి టైంలో మనం వేసేయచ్చు చికెన్ని. సో చూడండి,
సో ఇట్లా ఇట్లా ఉండంగానే మనము చికెన్ వేసేసేయాలి. సో ఇదిగో నేను నాటుకోడి, ఈ నాటుకోడిలో మాకు ఎగ్స్ కూడా వచ్చాయి లోపల. ఇవి బయట పెట్టేస్తున్నాయి ఎందుకంటే చితికిపోతాయి అని. నేను కూడా అనుకుంటున్నాను ఎగ్స్ చితికిపోతాయి కదా, సో బయట పెట్టేయడం బెటర్. మనం చికెన్ వేసేస్తున్నామండి ఈ టైంలో. ఏం కాదు, కొంచెం వాటర్ పడినా మనం మంచి వాటర్తోనే క్లీన్ చేసేస్తాం, 2-3 టైమ్స్ క్లీన్ చేస్తాం కాబట్టి నో ఇష్యూస్. ఇదిగోండి చికెన్ మొత్తం కలిపేసాను. ఓకేనా? ఓకే, ఇవి ఒక 5 మినిట్స్ ఇలా దీన్ని ఇలా ఆయిల్లో కొంచెం కుక్ చేస్తే చికెన్ బాగుంటుంది మనకి. ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ కొంచెం అలా వాటర్ పైకి వచ్చాక కొంచెం పసుపు, సాల్ట్. ఇది చికెను 1/2 kg ఉంటుందండి, నేను చెప్పలేదు కదా స్టార్టింగ్లో. ఇది 1/2 kg నాటుకోడి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుదాం. కలిపిన తర్వాత ముక్కకి ఇది పడతాయి కదా, మసాలా కొంచెం పట్టిద్ది కదా, దానికి ఒక 5 to 7 minutes పట్టిద్ది. ఆ తర్వాత మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలి దీంట్లో. ఓకే, కొంచెంసేపు దీనిలో వదిలేద్దాం ఒక 5 minutes, మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes. సో మనం చికెన్ ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా, ఈ టైంలో మనం హాఫ్ kg చికెన్కి 2 liters వాటర్ పోయాలి. మనం 2 liters వాటర్తో పోసేసాం. ఇది తెల్లాలి ఫస్ట్. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యి కొంచెం తెల్లుతాయి కదా వాటర్, ఆ టైంలో మనం పౌడర్ వేసుకోవాలన్నమాట కొంచెం. ఓకే, వెయిట్. ఇది కొంచెం పొంగొచ్చింది కదా, ఇప్పుడు మనం దంచుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ అన్నమాట. ఇది మేము కొంచెం కచ్చపచ్చగానే దంచుకున్నాం ఎందుకంటే ఇది మాకు అలా ఇష్టం. కావాలంటే ఇది ఫైన్ పౌడర్గా కూడా మనం చేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకుంటే రుచి ఉంటుంది. ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలా అనమాట. సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ టైంలో మీరు సాల్ట్ చూసేసుకోండి. సాల్ట్ చూసుకొని తగ్గితే కొంచెం వేసుకోవచ్చు. సో ఇలా రావాలి పీసెస్. ఇంక పీసెస్ అంటే కాదు, ఇది ఆల్మోస్ట్ మనం సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. చలికాలంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఈ రసం ఉంది కదా, ఇది హాఫ్ అయ్యేలాగా మనం చేసుకోవాలి, ఉడకబెట్టాలన్నమాట. 2 లీటర్స్ని ఒక 1.5 అలా. ఇప్పుడు దీన్ని వదిలేద్దాం, మనకు వాటర్ అంటే ఎవాపరేట్ అయిపోవాలి. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు అయిపోయింది. మనం ఫుల్గా వాటర్ పోసుకున్నాం, ఇప్పుడు హాఫ్ అయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇది మా గార్డెన్లోవి. మా గార్డెన్లో పుదీనా. ఓకే, ఇది ఒక 5 minutes ఉంచేసేసి దించేయటమే. ఇంకా టేస్ట్ చేద్దాం. టేస్ట్ సూపర్ వచ్చింది, ట్రస్ట్ మీ. ఇవి చల్లని వాతావరణంలో ఇలా వేడివేడి సూప్ కానీ
రసం కానీ, ఇందులో నాటుకోడి అదిగోండి. మా హస్బెండ్ కూడా తగ్గుతున్నారు. ఈ దెబ్బకి ఇవన్నీ తగ్గిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మనం ఆపేసేయచ్చు. 5 మినిట్స్ జస్ట్. ఓకే, అయిపోయింది రసం. నాటుకోడి రసం అయిపోయిందండి. ఇప్పుడు వేడి అన్నంలో చక్కగా ఈ రసం వేసుకొని తింటే మనకున్న దగ్గు కానీ, గొంతు గరగర కానీ అవన్నీ ఉంటాయి కదా, జలుబు, అవన్నీ రిలీఫ్ ఉంటుంది. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మా వాడిని చూపిస్తున్నాను. ఆయన టేస్ట్ చేసి చూపిస్తారు. చూడండి టేస్ట్ ఎలా అని చెప్పు. ఏమో దగ్గు వస్తుంది. దగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please support me. Thank you. Bye bye.